ప్రపంచానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు యాదగిరిగుట్ట టీడీపీ నాయకులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రపంచానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి గొప్ప మహనీయుడు, యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రేగు బాలనర్సయ్య కొనియాడారు. యాదగిరిగుట్ట పట్టణ మరియు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చిన గొప్ప సంఘ సంస్కర్త, సంక్షేమాన్ని పేదవాడి ఇంటి గడప ముందు నిలిపిన గొప్ప నాయకుడు, కేంద్ర ప్రభుత్వం తెలుగువారిని అవమానకరంగా చూస్తున్న సందర్భంలో తెలుగువారి ఆత్మ గౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడని ఎన్టీఆర్ వెంటనే కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మచ్చ నరసింహగౌడ్, ప్రధాన కార్యదర్శి కళ్యం బాబురావు గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షులు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలోనే సంక్షేమానికి నాంది పలికినటువంటి గొప్ప మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని పేద ప్రజల పాకెట్లో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలన్నీ శాసించినటువంటి మహనీయుడు. అదేవిధంగా దేశ రాజకీయాల్లో పేదల సంక్షేమానికి నాంది పలికినటువంటి నాయకుడు. కాబట్టి మరి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నందమూరి తారక రామారావు నాంది పలికితే మరి అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి కార్యక్రమాలు ఈనాడు వివిధ రూపాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుపరుస్తున్నటువంటి విషయం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ గుట్టలో అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప అదే పార్టీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదు. ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుంది. మరి క్రియాశీలకంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.